హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటుగా ప్రతి నెల కూడా రేషన్ కూడా అందిస్తుంది ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం. ఇక రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్ ఉంది, రేషన్ కార్డులు లేని వారు కూడా దీనికి అర్హులేనమాట. అంతేకాకుండా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. మరి కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు పంపిణీ చేస్తారు, ఇంతకీ రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఏంటి, ఈ కొత్త రేషన్ కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి. మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా నాకు సహాయం చేయడానికి మీకు మనసు రావట్లేదు, తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు. దయచేసి ఎవరైనా సరే మంచి మనసున్న వాళ్ళు, ఇతరులకు హెల్ప్ చేయాలి అని అనుకునే వాళ్ళు, ముఖ్యంగా నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. ఎన్నో వీడియోల్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎన్నో రోజులుగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు కూడా స్పందించట్లేదు, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ వీళ్ళందరికీ కూడా మేలు చేస్తూ మంచి జరుగుతూ ఉందన్నమాట. ఇక అంతేకాకుండా రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు లేవో వారికి కూడా ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది దరఖాస్తు చేసుకోవడానికి. అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రేషన్ బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల ఇస్తున్నటువంటి రేషన్ను ఉచితంగానే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడైతే ప్రతి నెల కూడా మనకు దొడ్డు బియ్యాన్ని అయితే రేషన్ దుకాణాల ద్వారా మనకు ఇస్తూ ఉన్నారు. ఈ దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినలేక వేరే దుకాణదారులకు అమ్ముకొని సన్న బియ్యాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇక ఈ విషయాన్ని గమనించినటువంటి తెలంగాణ ప్రభుత్వం
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మార్చి నెల నుంచి కూడా పంపిణీ చేసేటువంటి రేషన్లో మనకి సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక అంతేకాకుండా ఇప్పటికే రైతులకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఎవరైతే సన్న వడ్లను పండిస్తారో వారికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సన్న వడ్లను పండించే వారికి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నారు. కాబట్టి సన్న వడ్లనే పండించడానికి తెలంగాణ రైతన్నలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మార్చి నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికి కూడా మనకు మనిషికి 5 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇది పాత రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి గుడ్ న్యూస్. ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి గత నెల 26 నుంచి కూడా అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక కొన్ని లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకుంటూ ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 కోటి వరకు కూడా రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పింది. ఇక తొలి విడతలో ముందుగా 1,00,000 రేషన్ కార్డులను అయితే 3 జిల్లాల్లో పంపిణీ చేయబోతున్నారు. మహబూబ్ నగరు, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 జిల్లాల్లో కూడా తొలి విడత 1,00,000 రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఎవరైతే ఈ జిల్లాల్లో ఇప్పటికే రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి తొలి విడత కింద 1,00,000 కార్డులు అయితే పంపిణీ చేస్తారు. మీ అర్హతలను బట్టి మీకు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది మొదలవుతుందన్నమాట. ఇక ఇప్పటికే అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని జిల్లాల్లో పంపిణీ చేయలేకపోతున్నామని, ఇక ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారి అర్హతలను పరిశీలించి వారికి కొత్త QR కోడ్తో కూడినటువంటి డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు ఈ రేషన్ కార్డు పైన పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటోతో పాటు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో, అలాగే ఒక QR కోడ్ రేషన్ కార్డుదారుని ఫోటో కూడా ఉంటుంది. దానిపైన వెనకాల మనకు ఒక QR కోడ్, మీ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. ఆ QR కోడ్ను స్కాన్ చేస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు మీ అడ్రస్ అంతా కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ డిజిటల్ రేషన్ కార్డులు అయితే అమల్లో ఉన్నాయి. ఇక మన తెలంగాణలో కూడా ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డును ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభిస్తూ కూడా కొత్త రేషన్ కార్డులను 3 జిల్లాల్లో పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇక రేషన్ కార్డులను కనుక పంపిణీ చేస్తే వీరికి కూడా ప్రతి నెల రేషన్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇది రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి 2 శుభవార్తలు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.